ఇవాళ నేను ప్రజలకి నేను తెలియజేస్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరుగుతున్నది అని అన్నా కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే ఇవాళ జరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. మరి నిన్న మొన్న కూడా మెట్టెక్ మ్యాన్గా పేరుగాంచినటువంటి జితేంద్ర సింగ్ గారు వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటండి, ఇట్లాగ వారు మెట్టెక్ పార్క్ పెట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి నాకు ఎటువంటి సహకారం రానటువంటి సందర్భంలో 2023వ సంవత్సరంలో అసలు నా పేరు తొలగించేశారు. కానీ నితిన్ గడ్కరీ గారు ముందుకు వచ్చి వారు రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించి వారు సహకారం అందించినటువంటి సందర్భంలోనే మేము మెట్టెక్ పార్క్ను కూడా మేము చేయగలిగామని చెప్పి వారు చెప్పారు. అంటే దీని ద్వారా సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం, రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ వచ్చింది అనేటువంటి విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి ఇప్పటి వరకు జరిగినటువంటి దాఖలాలు లేవు. కనుక ఈ రకమైనటువంటి పసలేని విమర్శ చేసేటువంటి వారు ఒక్కసారి ఆలోచించాలి. చంద్రబాబు 5 సార్లు ఢిల్లీ వెళ్ళినా ఒకటి రాష్ట్రానికి ఒకటి కూడా ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఒకటి కూడా తీసుకురాలేకపోయినా విమర్శ పేర్నాని వీళ్ళంతా చేస్తున్నారు. అది పేర్నాని నేను ఇందాక చెప్పింది ఏంటంటే అన్ని విధాలా కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ ఉన్నది. ఏ విషయం మీద వెళ్ళారు, ఏ విషయం మీద వాళ్ళు సహకారం నిరాకరించారు అనేది పేర్ని నాన్నగారు విపులంగా చెప్పాలి కదా.